गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ప్రస్తుతం ఇప్పుడు మనం మార్చి 6వ తారీఖు బుధవారం నాటి గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఏకాదశి రాత్రి 12:14 వరకు ఉంది. మరి పూర్వాషాఢ నక్షత్రం పగలు 10:47 వరకు ఉంది. ఇక్కడ ఈ రోజున వర్జ్యం సాయంత్రం 6:28 నుంచి 8 గంటల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:49 వరకు ఉన్నాయి. మరలా రాత్రి 3:40 నుంచి 5:12 వరకు రాత్రి తెల్లవారితే గురువారం అనగా ఉంది. అలాగే ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:47 నుంచి 12:34 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 6:03 సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:30 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున గ్రహచారాన్ని చూస్తే ధనస్సులో చంద్రుడు, అలాగే కుజ శుక్లిద్దరు కూడా మకరంలో, రవి బుధ శని కుంభంలో, రాహువు మీనంలో, గురువు మేషంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈ 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒక్కసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ప్రయోగాలకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పని కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుస్తూ ఉంటుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి సలహాలు సూచనలు అందుతాయి. అలా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శుభ పరిణామాలు, శుభ సంకేతాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు చక్కగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా ఎలా చేద్దాం, ఎలా చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనే విషయంలో ఒక చక్కనైనటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్తుంటారు. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. మిథున రాశి. అందరితోనూ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ అతిగా మీరు స్పందించకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, మరి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా కొంచెం జాగ్రత్తలతో మూవ్ అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం అతిగా శ్రమ చేసినా, అతిగా మాట్లాడినా, ఏ వ్యవహారం అయినా సరే మీకు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి మితంగా వ్యవహరించడం చాలా అవసరం. ఇక్కడ కుజ శుక్ర చంద్ర సంచారం దృష్ట్యా చూస్తే మీకు ఆగ్రహావేశాలు వస్తే వాటితో వచ్చే లాభమే లేకపోగా నష్టాలు బాగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరితోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించి కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా గ్రహచారం అంతా కూడా రాబోయే కాలాన్ని సరిగా చూసుకోవడం, ఎక్కడ సమస్యలు వచ్చే అవకాశం ఉందో వాటిని సరి చేసుకోవడం, వాటి కోసం ఎక్కువ కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. తులారాశి ఈ తులారాశి వాళ్ళు ఈ రోజున చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. చేపట్టిన ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకోవడంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి చాలా లాభదాయకమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గ్రహచారం చాలా ఎక్కువ స్థాయిలో అనుకూలంగా ఉంది. చిన్న చిన్న చికాకులు ఉన్నా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అన్ని కార్యక్రమాలని మీరు సరి చేసుకుంటూ సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనురాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు సానుకూల స్థితి ఉంటుంది. ఇక్కడ ధనురాశి వాళ్ళకు కూడా గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి సందర్భంలోనే మీరు ఏదైనా సరే భక్తి కార్యక్రమాలు కానీ, సాంఘిక కార్యక్రమాలు కానీ, పుణ్య కార్యక్రమాలకు కానీ మీరు శ్రీకారం చుట్టాలి అనుకుంటే కనుక ఇప్పుడే ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మీకు అనుకూలం పెరిగే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చికాకులు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రస్తుతం వాళ్ళ వరకు చూస్తే ఎక్కడ సమస్యలు లేకుండా నడిచేటువంటి కాలం కనబడుతుంది. కానీ కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి అజాగ్రత్తలు కొన్ని వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎవరైతే తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తుంటాయి. మధ్య మధ్యలో వచ్చేటువంటి చికాకులకి చాలా తెలివిగా ఓర్పుగా సమాధానం చెప్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.